నమస్కారం, నేను మీ డొనేటర్ పావని. మొన్న ఇంగ్లీష్ మ్యాన్ అని చెప్పి ఇంగ్లీష్ కష్టాలు పడ్డాడు చూడండి, యు ఆస్క్ 2 times అని. విజయ్ కుమార్ తాత పేరు. ఆ తాత వాళ్ళ ఫ్యామిలీ అయితే నా వీడియోస్ మొత్తం చూసిండ్రు. ఆ తాత మా డాడీ అని చెప్పి నాకు కాల్ చేసిండ్రు. సో మార్నింగ్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి. ఆ తాత గురించి అయితే హరిత కాకతీయ దగ్గర ఆ రోజైతే మనం వీడియో చేసి ఉంటుంది. ఆ తాతని ఇంటర్వ్యూ చేసినాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంక్లాడుతున్న ఈ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాడో ఛాన్సేపు అవుతుంది ఇంక్లాడబట్టి అయితే. వాళ్ళ ఫ్యామిలీ కూడా స్టార్ట్ అయినరు. సో మీరు కూడా తాత ఎక్కడైనా కనబడినట్టయితే నాకు ఇన్ఫామ్ చేయండి. చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ బామ్మర్ది వాళ్ళు ఇట్లా, వాళ్ళ కొడుకు వాళ్ళు ఇట్లా అయితే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే నేను హరిత కాకతీయ దగ్గర ఉన్నాను. ఈ తాత ఎక్కడ ఉంటాడు? పళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ పల్లెనని అయితే అడగమంటున్నారు. ఈ తాత కనబడ్డా? ఎక్కడ ఉంటాడు? ఇక్కడ రాత్రి కూడా ఉండేనా? అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో చూసి కాల్ అయితే వేసిండు నాకు. అవునా? ఎటు సైడ్ పోయిండు అందా? అవునా? అవునా? సరే నేనైతే వెళ్తా. తాతనైతే నేను చూస్తాను, వెంకలాడుతున్నా చాలా చెప్పని నుంచి. నేనైతే తాత గురించి అయితే పార్క్లో ఇంకలాడుతున్నా, చాలా చెప్పని నుంచి ఇంకలాడుతున్నా. మన తాత ఇంతసేపు అక్కడే ఉండేనంట. ఎక్కడున్నావు తాత? నీ కుటుంబం మొత్తం వస్తున్నారు నీకోసం. చాలాసేపు అయితే చూడబట్టి, కానీ తాత అయితే ఏమన్నా ఇట్లా నీడకు వచ్చి కూర్చుంటాడు వచ్చని ఇక్కడ చూస్తున్నాం. ఇంగ్లీష్ మ్యాన్ వాళ్ళ కూతురు అంట, డాటర్ అంట. చెప్పండి, ఎన్ని రోజులుగా మిస్ అయ్యారు మీ ఫాదర్? 5 months నుంచి మిస్ అయ్యారండి. మేము హైదరాబాద్లో మొత్తం వెతికాము. అంటే మిస్ అయ్యేలా ఎందుకు చేశారు? అంటే ఎందుకు వెళ్ళిపోయాడు అట్లా? ఆయన నార్మల్గానే వెళ్ళాడండి. ఆయన కొంచెం ఏంటంటే హెల్త్ బాగాలేదు, అటు నార్మల్గానే వెళ్ళాడు. ఏమీ అక్కడ ఏం అవ్వలేదు, నార్మల్గా తనే వెళ్ళాడు అనమాట. ఓకే ఓకే. వెంటనే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ వెతుకుతూనే ఉన్నామన్నమాట హైదరాబాద్లో. పాస్ట్ 1 week నుంచి 1 week బ్యాక్ నేను ఫుడ్ పెట్టాను ఇక్కడే. ఆ రోజు నుంచి ఇంకా కనబడలేదు. ఈ రీసెంట్ అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నాడని చెప్తాను. ఇక్కడ పక్కన అతను అడిగితే అనగా నిన్న కూడా నేను ఫుడ్ ఇచ్చాను మేడం, డైలీ 2:30-3 times వస్తాడు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ అదే వాచ్మెన్ కూడా అడుగుతాం. సో ఇక్కడ వెయిట్ చేసి మీ ఫాదర్ వస్తారు, మీకు దొరుకుతారు, దొరకాలని అనుకుంటున్నామండి. నేను చాలా మర్చిపోతాను. అంటే ఈరోజు మార్నింగే చూసారా మీరు వీడియో? మార్నింగ్ 10:30 అరౌండ్ అనుకుంటాను. నా కజిన్స్ ఎవరో చూసి మాకు ఫార్వర్డ్ చేశారనమాట. తాత ఇలా వీడియోలో కనిపించాడు అని చెప్పేసి చూసి వెంటనే మేము మీకు కాంటాక్ట్ అయ్యి స్టార్ట్ అవుతూనే ఉన్నాం అన్నమాట. అంటే మీ ఫాదర్ వచ్చేసి నాకు డాడీ నీకు ఇది ఒక శిక్ష అని చెప్తున్నారు, అది నిజమేనా? అట్లా ఏం లేదండి. అవన్నీ కొంచెం చెప్పాను కదా, తనకు హెల్త్ బాగుండని చెప్పాను. అట్లా ఏం లేదు, మీరు వచ్చాక మాట్లాడాను కాబట్టి మళ్ళీ మా డాడీతో కానీ అట్లా ఏం లేదు. ఆయన ఇంగ్లీష్లో ఎన్ని కౌంటర్స్ ఇస్తున్నారు నాకు చూసారు కదా. వస్తున్నారు, వచ్చారు. ఇప్పుడు హరిత బ్యాక్ సైడ్ అయితే కెమెరా ఉంటుంది కదా, కెమెరాలో చూద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు నోటీస్ చేస్తున్నారు? 1 week బ్యాక్ చూసాను ఇక్కడ. 1 week బ్యాక్? 1 week బ్యాక్ అయితే చూసాను. అదే మాకు మార్నింగే చూసాను మేము 7:30కి. మాకు మా రిలేటివ్స్ ఫార్వర్డ్ చేశారు. 1 week బ్యాక్ అయితే ఇక్కడ కూర్చుని ఉంటే నార్మల్ నేను డైలీ డొనేట్ చేస్తాను అనమాట. ఇక్కడ డైలీ ఒక 5 members కన్నా డొనేట్ చేస్తాను. యాక్సిడెంట్లీ తను అక్కడ కూర్చున్నారు. సో ఇట్లా ఎక్కడి నుంచి వచ్చినావు తాత అని అంటే చెప్తున్నారు కదా, చూస్తున్నారు. 5 months నుంచి హైదరాబాద్లో 5 months నుంచి వెతుకుతున్నాము. మేము అక్కడ లోకల్లో పిఎస్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాము. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయింది. అండ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము. మేము అక్కడ వెతుకుతున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత దూరం రాగలుగుతాడని. నాకు నేను అప్పటికి అడిగాను, హైదరాబాద్కి వెళ్తావా తాత అంటే ఆయన తను అంతగానో ముందే ఏమన్నాడంటే నేను కొన్ని రోజులు అక్కడ ఉంటా, కొన్ని రోజులు ఇక్కడ ఉంటా అని చెప్పిండు. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటాను తాత, మరి వర్షం ఇట్లా పడుతుంది కదా అని అంటే ఇక్కడనే ఉంటా రోజు అని చెప్పిండు. అందుకే సెక్రటరీ వాళ్ళకి నేను డీటెయిల్స్ ఇచ్చారు. ఆయన ఎవరో మొబైల్ కవర్స్ వేస్తున్నారు, తనకు కూడా డీటెయిల్స్ ఇచ్చి నంబర్ తీసుకున్నాను. చాలా ఒక 2 days ఇక్కడే ఉంటాం కదా. మీకు ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఏమైనా ఇక్కడ లేదు? ఇప్పటిదాకా వెళ్ళి చూసి వచ్చిన పబ్లిక్ గార్డెన్ కానీ ఇక్కడ చిన్న చిన్న పార్క్స్, ఇక్కడ జిల్లా పరిషత్లో 5 rupees అన్నం పెడతారు. సో అక్కడికి కూడా వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళి చూసిన. ఇక్కడ ప్రజెంట్ ఇంతమందికి ఇక్కడ ఒక వాచ్మెన్ అడిగితే చెప్తా అని చెప్పారు అన్నమాట. నేను నంబర్ ఇచ్చాను. ఇక్కడ సుబేదార్ పిఎస్లో లుకౌట్ నోటీస్ ఒకటి తీసుకున్నాను. పిఎస్కి వెళ్తాను. సరే తీసుకోండి. చూసారా ఇంగ్లీష్ తాత ఎక్కడున్నావు
నీ ఫ్యామిలీ అయితే వచ్చారు చూడండి, మీ డాటర్ వచ్చింది, మీ కొడుకు అయితే వచ్చారు. అన్నం ఉన్నదా? మధ్యాహ్నం తిని కొద్దిగా పెట్టుకున్నా, చాలా పెట్టారు ఎక్కువ ఉంటే. అన్నావా తాత? ఎక్కడ పడుకుంటావు నువ్వు? ఎక్కడ స్థలం దొరికితే వాళ్ళు ఎక్కడ అక్కడ కూర్చుంటేనేమో ఎలగొట్టేస్తున్నారు. ఎక్కడ జర ఖాళీగా ఉంటుందో బాగుంటుందో జాగా నీ కొడుకులు బిడ్డలు ఎక్కడ? ఒక కొడుకు బిడ్డ. పొద్దు నుంచి మీ కొడుకు మీ కూతురు అయితే వచ్చిండు, పొద్దున కాల్ చేసిండు నాకు. మీ వీడియో చూసిండంట యూట్యూబ్లో, చూసి నాకు కాల్ చేసిండు. ఇంతమందికే వాళ్ళు వచ్చిండ్రు, మేము పొద్దు నుంచి తిరుగుతున్నాము మీకోసం. అయితే వాళ్ళు కూడా తిరుగుతున్నారు, వాళ్ళకి కాల్ చేయమంటావా? చేయాలా? సరే కాల్ చేస్తా, ఒక 5 minutes. ఇష్టమేనా నీకు వెళ్ళడం వాళ్ళతోటి? ఆయన తీసుకుపోతా అంటే వెళ్తాను నేను. మీ కొడుకు దగ్గరికి వెళ్తారా? మీ బిడ్డ దగ్గరికి వెళ్తారా? కొడుకు బిడ్డనే కదా, ఒక్కడే కొడుకు నా దగ్గరనే ఉంటాడు. మీ కొడుకు పేరు ఏం పేరు? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. సో అయితే వాళ్ళని ఇప్పుడు పిలిపిద్దాం, సరేనా? ఓకే. ఎక్కడ వచ్చింది మీ ఆఫీస్? ఎక్కడ మీడియా ఆఫీస్ ఏం లేదు, నేను ఇంటి దగ్గర నుంచి అన్నం తీసుకొచ్చి అందరు మీలాంటి వాళ్ళందరికీ ఫుడ్ పెడతా. మీకు తెలుసు, అన్నం అయితే పెడతా, మీకు తెలుసు కదా, మొన్న మాట్లాడినాం కదా. ఇంతసేపు అయితే అక్కడ మొన్న కాకతీయ దగ్గర కూర్చున్నారు కదా, అక్కడే వెంకల అన్న. ఇదంతా పొద్దు నుంచి చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ మ్యాన్ అయితే దొరికేసిండ్రు. పొద్దు నుంచి మేమైతే వెంకలాడుతున్నాము, వాళ్ళ పిల్లలు కూడా వచ్చిండ్రు. పొద్దున నా ఛానల్లో చూసారట ఇతని వీడియో. పొద్దు నుంచి ఇప్పుడు సరౌండింగ్ ప్లేసెస్ అయితే ఏవేవైతే ఉన్నాయో, పార్కులు కానీ, పబ్లిక్ గార్డెన్ కానీ, ఇక్కడ మన నయీం నగర్ కానీ, అన్ని చోట్ల అయితే, బస్ స్టాండ్ కానీ అన్ని చోట్ల అయితే వెంకలాడినాం. లక్కీలీ ఇగో ఇక్కడ కోర్టు పక్కన అయితే కూర్చొని ఉన్నారు. తాతను చూడండి. సరే తాత, ఇంకా నీ పిల్లలకి ఏమైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడైతే మేము పంపిస్తున్నాం కదా వాళ్ళ దగ్గరికి. నాకేం, నా డ్యూటీ చక్కగా నడుస్తే చాలు, మంచిగా ఉండి. వేరే వాళ్ళు. నువ్వు ఏం డ్యూటీ చేస్తావు తాత? ఇన్సూరెన్స్ కంపెనీలో రిటైర్ అయిపోయినా కదా. ఇన్సూరెన్స్ కంపెనీలో రిటైర్ అయిపోయినావా? పెన్షన్. ఓకే తాత, మరి నేను ఇప్పుడైతే వాళ్ళకి కాల్ చేస్తున్నా. మీ ఫాదర్ గారు దొరికారండి, ఇక్కడ కోర్టు పక్కన కూర్చున్నారు. ఇక్కడ జిల్లా పరిషత్ ఆపోజిట్ లా డిస్ట్రిక్ట్ కోర్టు తెలుసు కదండి మీకు? డిస్ట్రిక్ట్ కోర్టు. ఓకే అండి. కాదు తాత, మరి వర్షం పడితే ఎక్కడ ఉంటావు అంటే ఈ రోగాలు వస్తానే అంటాను. మరి నీకు చలి పెడతా అంటే ఎట్లా వండుకుంటావు? చలి పెడతా ఉంటుంది కదా నీకు. అవును, పెట్టినప్పుడు అందరిలాగా వేసుకుంటాం. బండి నుండి. నీకు బట్టలు లేవా తాత? ఉన్నాయి, ఇంటికాడ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నావు? నీ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకున్నావు? నీ లగేజ్ గిట్లా? మా ఇంటికాడనే. హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ అని చెప్తాను మీ బిడ్డ వాళ్ళు. నాకేమో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. కీసర పోలీస్ స్టేషన్లో నీ పైన కంప్లైంట్ ఇచ్చినట మిస్సింగ్ కేసు మీద. పొద్దు నుంచి నాకు పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తాను, మీ పిల్లలు ఫోన్ చేస్తాను. మీ బామ్మర్దట శ్రీనివాస్ మీ బామ్మర్దా? మీ బామ్మర్దా? మీ బామ్మర్ది ఫోన్ చేసి ఇక్కడ ఉంటాడు. ఎక్కడ? మన బాలనగర్లో ఉంటారా? పొద్దు నుంచి ఫోన్ చేస్తాను. బాలనగర్ మళ్ళీ డ్యూటీ తిరుగుతుంటాడు అంతటా. ఆయన ఎక్కడ అంటే అక్కడ. ఏం డ్యూటీ చేస్తారు? ప్రైవేట్లో ఏదో కంపెనీలలో చేస్తాడు. మీ ఫాదర్ తోటి మాట్లాడండి. హలో, ఏం నైనా వస్తారా? ఇక్కడ ఉన్నాము ఇప్పుడు, జిల్లా పరిషత్ కేంద్రం. వస్తారా? 5 minutesలో వస్తారా? మీరు వచ్చినాక తీసుకుపోతారా? మళ్ళీ మంచిగా వస్తే మీరు ఎక్కడ తీసుకుపోతారు? వచ్చేస్తారు. సరే, మంచిది. సరే, వస్తాను. ఓకే అండి. రండి సార్. ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి.